యాక్చువల్‌గా ఈ వీడియో చేస్తున్నది బీటెక్ చదువుతున్న స్టూడెంట్స్. ఎండింగ్ లాస్ట్ ఇయర్‌లో ఉంటారు కదా! ఆ స్టూడెంట్స్ కోసం అనమాట. సో వీళ్ళ కష్టాలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయంటే అప్పటివరకు చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఒక లేడీ పిల్లల్లాగా ఉరుకుతూ ఏదంటే అది చేసి యాక్టివ్‌గా ఉండే పిల్లలు ఒక్కటేసారి ఒక 6 మంత్స్ వాళ్ళ ఎండింగ్ అంటే వాళ్ళ జర్నీ ఆఫ్ బీటెక్ ఎండింగ్‌లో వాళ్ళకి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతుంటాయి. మెల్లగా ఇంట్లో నుంచి, బయట నుంచి, సమాజం నుంచి, ప్రపంచం నుంచి వాళ్ళపై ఒత్తిడి స్టార్ట్ అవుతుంది. ఎట్లా ఉంది అంటే మన సమాజం చెప్తా చూడండి. 6 మంత్స్ బిఫోర్ నుంచి క్యాంపస్ ఇంటర్వ్యూలు వస్తున్నాయా? క్యాంపస్ ఇంటర్వ్యూలో వచ్చిందా? రాలేదా? అరే ఎట్లా మరి మీ ఫ్రెండ్కి వచ్చిందంట కదా? అరే ఎట్లా మరి ఏదైనా కొత్త కోర్స్ చూసుకో, నెక్స్ట్ ఏం చేస్తావో చూసుకో, కంపెనీలో రెజ్యూమ్ అప్లై చేసుకో. ఇట్లా స్టార్ట్ అయ్యి సో 6 నెలల వరకు కూడా ఎక్కువ ప్రెజర్ ఉండదు, కొంచెం లైట్గా ప్రెజర్ ఉంటుంది. ఒక్కసారి బీటెక్ డిగ్రీ చేయిలో పట్టుకొని బయట వచ్చిందంటే వాళ్ళ జీవితంలో వాళ్ళ ఫేర్వెల్ పార్టీ ఏది ఉంటుందో అదే ఇంకా లాస్ట్ ఆనందమైన దినం వాళ్ళ లైఫ్లో. ఇంకా అది అందరికీ చెప్పట్లే. ఒక 100 స్టూడెంట్స్ ఉంటే 75%, 25% పీపుల్ ఆల్రెడీ వెల్ సెటిల్డ్ ఉండో లేదో ఏదో ఉండి వాళ్ళకి బిందాస్ ఉంటారు. కానీ ఈ 75% పీపుల్ గురించి మాత్రమే నేను చెప్తున్నాను. ఇంకా వీళ్ళకి స్టార్ట్ అవుతుందంటే మన సొసైటీ ఎట్లుందంటే డబ్బు సంపాదిస్తేనే తినాలి, లేదంటే తినద్దు. జీతం చేసినే బతకాలి, లేదంటే బతకద్దు. అంటే మనిషి జీవిత విధానం ఏంది అసలు అంటే డబ్బులు సంపాదిస్తేనే బతకాలా? డబ్బులు సంపాదించడానికి ఒక కంపల్సరీ ఈరోజే సంపాదించాలి, ఈరోజే స్టార్ట్ చేయాలని మన రూల్ ఉందా? ప్రతి ఒక్కదానికి కంపారిజన్ అనేటువంటిది మన సమాజంలో అలవాటైపోయింది. చిన్నప్పుడు మార్కులు పక్కన వాళ్ళతో కంపేర్ చేస్తారు, పెద్దగా అయినాక జాబులు, వాళ్ళ జీవితాలు, వాడు కారు కొన్నాడు వీడు కొనలే, ఈ తోటోడు పెళ్ళి చేసుకున్నాడు నువ్వు చేసుకోలేదు. అంటే ఈ సమాజంలో డబ్బు సంపాదిస్తేనే బతకాలి, డబ్బు ఉంటేనే తినాలా, డబ్బు సంపాదిస్తేనే తినాలన్నా, పెళ్ళి చేసుకుంటేనే బతకన్నా, పెళ్ళి చేసుకుంటేనే తినాలన్నా? అంటే ఒక మనిషికి ఇండివిజువల్ లైఫ్ అనేటువంటిది ఉండదా? ఎందుకు ప్రతి ఒక్కటి ఒకరితో కంపారిజన్ ఎందుకు? ఒకడు డబ్బు ఎక్కువ సంపాదిస్తుండొచ్చు, ఒకడు తక్కువ సంపాదిస్తుండొచ్చు, ఒకడు సంపాదించగానే పోతుండొచ్చు. అంటే వాట్ ఈస్ ద క్రైటీరియా ఆఫ్ మనీ? ఇంత ఇంపార్టెన్స్ మనీ ఎందుకు ఇస్తున్నారు? చిన్నప్పటి నుంచి పేరెంట్స్ కానీ, ఇంట్లో ఉండే పెద్దోళ్ళు కానీ, లేదంటే మన చుట్టాలు కానీ, బంధువులు కానీ, మన స్నేహితులు కానీ, మన చుట్టూ ఉండే సమాజం ఎప్పుడు మనీ 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 వెంటనే పరిగెడుతున్నారు. కానీ నువ్వు ఆనందంగా ఉండి బెట్ట, అదే నీ లైఫ్ అని ఎవరు చెప్తలేరు. ఇప్పుడు పెళ్ళిళ్ళు చేస్తే కూడా ఎట్లయిపోయిందంటే వర్కింగ్ ఉమెన్ కావాలి మాకంటారు, ఇద్దరు వర్క్ చేసేటోళ్ళు కావాలంటున్నారు. కానీ ఇద్దరు హ్యాపీగా ఉండండి అని మీరు చెప్తలే. ఇద్దరు సంపాదించండి, సంపాదిస్తే ఇద్దరు హ్యాపీగా ఉండగలుగుతారా? ఇద్దరు జాబులు చేస్తే హ్యాపీగా ఉండగలుగుతారా? డబ్బు పరంగా మేబీ వాళ్ళు ప్రాబ్లం లేకుండా ఉండొచ్చు, కానీ హ్యాపీనెస్ అనేటువంటిది కష్టం, 99% ఉండదు. ఎందుకంటే ఇద్దరు జాబ్ చేసే వాళ్ళు ఫుల్ అలసిపోయి ఉంటారు. వాళ్ళు దేంట్లో కూడా హ్యాపీగా అంటే డబ్బులు బర్త్డే పార్టీ ఉండేది 10,000 ఖర్చు పెట్టేది 2 లక్షలు ఖర్చు పెడుతుండొచ్చు, 5 లక్షలు ఖర్చు పెడుతుండొచ్చు, పెద్ద పెద్ద రిసార్ట్లకి వెళ్ళి పార్టీలు చేసుకుంటుండొచ్చు. కానీ హ్యాపీనెస్ అనేటువంటిది మనీతో లింక్ లేదు. సో మన జీవన విధానం గురించి సొసైటీ నిర్దేశిస్తుంది, ఎట్లా ఎవడు జీవించాలనేటువంటిది. చిన్నప్పటి నుంచి మనకి ఏం చేస్తున్నా అంటే 10th కాగానే ఇంటర్ కాగానే డిగ్రీ లేదా బీటెక్. డిగ్రీ అనేది ఎగిరిపోయింది, ఇంకా బీటెక్ కాగానే సాఫ్ట్వేర్ జాబ్ లేకుంటే ఇంకా జాబ్లే లేవన్నట్టు. సాఫ్ట్వేర్ సపోజ్ ఎవడన్నా కలిసి నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ఓకే పర్లేదని. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాకుండా 1 లక్ష రూపాయలు సంపాదించే జీతం ఇవ్వడం చేసినా కానీ పట్టించుకోరు, లైట్ తీసుకుంటారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే అరే అట్లా అంటే జీతం జాబ్ అంటే సాఫ్ట్వేర్ జాబే అన్నంత ఫీలింగ్ మన సొసైటీకి వచ్చేసింది. జాబ్ చేయాలంటే సాఫ్ట్వేర్ జాబే చేయాలన్నట్టు ఫీలింగ్ వచ్చేసింది. ఏ సమాజంలో బతుకుతున్నాం, మన సమాజం ఎటుపోతుంది? సో ఫ్రెండ్స్, నా దృష్టిలో జీవన విధానం అంటే మనీ అవసరం, మన అవసరాలకి మనీ కావాలి, కానీ మనీ కోసమే మనం బతకూడదని నా అభిప్రాయం. సో మీ ఒక అభిప్రాయం, జీవిత విధానం అంటే ఏంటి? అసలు హ్యాపీనెస్సా, లైఫ్ అంటే హ్యాపీనెస్సా, లేదంటే లైఫ్ అంటే మనీ ఎర్నింగ్ ఒకటేనా ఏంటి? అసలు మీ యొక్క అభిప్రాయం ఏంటి? దయచేసి కామెంట్లో తెలియజేయండి. జై హింద్ అండ్ జై తెలంగాణ.